కీర్తనల గ్రంథం 62వ కీర్తన మొదటి నుండి. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభు, ఈ సమయం దీవెనకరంగా మనందరి పట్ల చేయునుగాక. కరుణా సంపన్నుడైన మా తండ్రి, మీ అపారమైన మీ కృప ఏర్పాట్లో మీ పాద సన్నిధిలో ఆత్మీయమైన కుటుంబముగా మీ పిల్లలముగా చేరి మా తండ్రి యొక్క ఔన్నత్యాన్ని, మా తండ్రి కృప ఎంత సమృద్ధికరమైనదో, మా తండ్రి ఎంతగా మా విషయమై ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు, మా తండ్రి మా కొరకు చింతించుచున్నాడు గనక మా చింత యావత్తు ఆయన మీదనే వేయాలి అని వాగ్దానం చేయబడినదు. అట్టి విశేషమైన కృపా సమృద్ధి కలిగిన తండ్రి సన్నిధిలో దిగో మీ పిల్లలుగా చేరి మీ నామను బట్టి మిమ్మల్ని కీర్తించి ఘనపరిచి మహిమపరుచుకుంటున్నాం. మేమేమి అయ్యున్నప్పటికీ, ఏమీ కావలసినప్పటికీ సమస్తము కలుగు చేసిన తండ్రివిగా నీవు మాత్రమే మా విషయమై పరలోక సంబంధమైన మహిమకరమైన శాశ్వతమైన ఆలోచన కలిగిన వాడు ఉన్నావు. మా ఆలోచనలు మా ఆశలు ప్రస్తుతాలే కానీ మా ఆలోచనలు మా ఆశలు శాశ్వతాలు కాదు. అంతలోనే నేను సంతోషిస్తాము, అంతలోనే కృంగిపోతాం. మేము ఏ విషయంలోనూ స్థిరులము కాదు. మంటి ఘటాలైన మమ్మల్ని కోరుకుని మీ మహిమైశ్వర్యంతో నింపారు చేయడానికి నాయనా మీ ఇంటిలో మీ కొడుకులు కూతుళ్ళుగా మాకు చోటిచ్చినందుకు మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ దీవెన మీ సమాధానం బిడ్డలందరికీ అందిస్తున్నాను. యేసు ప్రేమనామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన దేవుని కుటుంబమైన బిడ్డలైన మీ అందరికీ దేవుని దాసునిగా, మీ బాధ్యత కలిగిన కాపరిగా, వ్యక్తిగా నా హృదయమంతటితో మీకు ప్రత్యేకమైన కృపా సమాధానం వర్ధిల్లాలని ప్రకటన చేస్తూ ఉన్నాను. జీవితంలో అప్పటికప్పుడు ఎదురయ్యే అలల్లాంటివి మన ముంచెత్తుతాయని భయం లోకంలో తప్పనిసరిగా ఏలుబడి చేసేది ఉంటుంది. కానీ విశ్వాస జీవితంలో ఓ చిన్న అల నుండి పెద్దల దాని యొక్క సాంద్రత, దాని సామర్థ్యత అది ఎంత విశేషమైనది అయినప్పటికీ యేసుక్రీస్తునందు మనం ఆయనందరి విశ్వాసంలో దృష్టించే వారం ఉన్నాం కనుక ఎటువంటి అలా అయినప్పటికీ పేతురు నడిచినట్టుగానే మన జీవితాల్లో అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి ఆస్కారం, ఆధారం ఉన్నదనేది దేవుని సేవకునిగా ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సముద్రము లోకాన్ని చుట్టుకుని ఉంది. 3 వంతులు సముద్రం ఉంది, భూమి దానిలో ఎమర్చబడి ఉంది. ఇంత విశాలమైన సముద్ర జలాలు చుట్టూ ఆవరించున్న ఈ భయంకరమైన వ్యవస్థలో, లోకంలో, మానవ జీవిత వాతావరణంలో మనం ఎదుర్కొనే ప్రతిబంధన గాలి తుఫానులు, లేక ఆయా సమయాల్లో సునామీ లాంటి ఒక భయంకరమైన పరిస్థితులు, దిక్కులేదిక ఏమి కావాలి, ఎందుకు బ్రతకాలి, నేను నా భార్య మట్టికే ఒకవేళ చనిపోతే బిడ్డల గతి ఏం కావాలి, కానీ బిడ్డలందరూ పోతే మంచిది అనుకుని చాలా చాలా కుటుంబాల్లో నిరీక్షణకు ఆధారం లేని జీవితాల్లో తమను తాము మట్టి పెట్టుకుని తమ చేతులతోనే తమ బిడ్డలను కూడా చంపుకునే తల్లులున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కొన్ని సమయాల్లో అక్రమమైన పరిస్థితుల్లో కూడా అతడు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఈ విధమైన భయంకరమైన మరణ వ్యవస్థలో, వాతావరణంలో మన జీవితాలు నడుస్తున్నాయనేది
ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నా అది అది పోయేది కాదు. కానీ ఈ మానవ వ్యవస్థ ఉన్నంత కాలము దాని వాతావరణం నిలిచి ఉంటుందనేది ప్రధానంగా దేవుని దాసునిగా ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మన పెద్దలైన వారు, తండ్రులైన వారు, ఆదాము కానీ, అబ్రహాం కానీ, లేక దావీదు కానీ, మోషే కానీ, చివరకు రాజులైన వారు, న్యాయాధిపతులైన వారు, ప్రవక్తలైన వారు కానీ ఎందరూ దేవుని అందలి ఏర్పాటులో ఆ విశ్వాసనీయములో సాగిన వారు ఉంటున్నారో వారు ఎదుర్కొన్న సమస్యలు చిన్న చిన్నవి ఏం కాదు. కానీ ఆ సమస్యలన్నిటిలోనూ దేవుడు వారితో ఉన్నాడు అనేది రుజువు చేయబడింది. ఆ పారమార్థికమైన సత్యాన్ని పౌలు హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయం 1 వచనాల్లో తెలియచేసేవాడు ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్లే మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ మాటలు మనం గమనించినప్పుడు నిజముగా సులువుగా చిక్కులు పెట్టు పాపము లేక మన జీవితాల్లో ఎదుర్కొనే కొన్ని పోరాటాలు, శరీర సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి, మానసిక సంబంధమైనవి, లేక కుటుంబంలో భార్య భర్తల యొక్క సాంసారిక జీవితం క్షేమంగా సాగడానికి అవసరమైన వాతావరణం, బిడ్డల విషయంలో ఎటు తేల్చుకోలేని నిరాశాజనితమైన పరిస్థితుల్లో కూరుకుపోయిన వాతావరణం ఉంటున్న కుటుంబము, ఈ పరిస్థితులన్నిటిలో తప్పనిసరిగా ఏదొక వైపున ఏదొకసారి మనం ఆ వాతావరణంలో అడుగుపెట్టాలి. ఆ సమస్యలు గుండా నడిచే వారంగా ఉంటాం. దీన్ని ఎప్పుడు కూడా నేను కాదు, మా ఇంట్లో లేదు, నా మట్టుకు అది చాలా దూరంగా ఉంది అనుకుంటే అది సరైన గ్రహింపుతో కూడిన జీవితం కాదండి. గొప్ప కుటుంబాలు, రాజ కుటుంబాలు కావచ్చు, లేకుంటే అధికార పరిస్థితులు ఉన్న కొందరు తమకున్న అధికారాన్ని తమ ఇష్టానుసారంగా చెలాయించుకోవచ్చు అనుకున్న మనసు కలిగిన వారు కావచ్చు. వారు చేసేది చేస్తూనే ఎవరైనా ఏదైనా చేసేవారు ఉంటే వారిని మేము చూస్తూ ఊరుకోలేమని చెప్పే మాటలు వరుసను మనం వినే స్థితిగతులు ఉండొచ్చు. కానీ ఈ విధమైన వ్యవస్థ వాతావరణంలో మనం ఎదుర్కొనే అనేక పరిస్థితుల్లో ఏ కోవలో ఉన్నవారైనా ఒకవేళ బయటకు మాట్లాడేది ఒకటి, అంతరంగంలో కలిగి ఉండే ఒత్తిడి, వేదన, బాధ ఇంకొకటిగా ఉండవచ్చు. నోటి దురుసుగా మాట్లాడవచ్చు, ఆ తర్వాత తమ నాలుకను తామే ఖర్చుకునేవారు ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో నాకు ఈ విధమైన స్థితి లేదు అని ఎవరైనా తెగబడి చెప్పేవారు ఉంటే వారు తమను తాము మోసపరుచుకునేవారుగా ఉంటారు. కనుకని స్త్రీ కనిన నరుడు తప్పనిసరిగా మరణానికి గురవుతాడు అని హెబ్రీ 9:27 ఏదైతే చెప్పిందో, స్త్రీ కనిన నరునికి ఇది తప్పనిసరి. అదే నియమంలో ఆదాము నుండి ప్రాప్తించిన ఆ పాప ప్రభావము మన జీవితాలు ఏర్పడి చేసేది వద్దు కనుక ఆదాము ఏ విధముగా తప్పుగా ఒప్పుకునే తత్వం లేదు, లేక తప్పును మరొకరి మీదకి నెట్టివేయడానికి ప్రయత్నం చేసే వాతావరణం ఉంటుందో, అదే నియమం మన జీవితాల్లో కూడా ఒప్పుదలనేది చాలా కష్టం. ఇతరుల మీదకి నెట్టివేయడం అనేది చాలా తేలిగ్గా బరువును వదిలించుకున్నామన్నట్టుగా ఉంటారు. కానీ తమ మనస్సాక్షి తమ జీవితాలను నేరారోపణ చేసేదిగా ఉంటుంది. కానీ ఎవరైనాను ఒకవేళ కొందరు బయటికి కనబడవచ్చు, కొందరు లోపలే తగిన బాధను అనుభవించేవారు ఉండవచ్చు. కొందరు నోటితో పరిస్థితులు చెప్పేసుకోవచ్చు, కొందరు చెప్పుకోలేని పరిస్థితులు కుమిలిపోయేవారు ఉండొచ్చు. కనుక ఏ వాతావరణంలో ఉన్నవారికైనా మానవ వ్యవస్థలో నేను మోసం చేయలేదు అని నువ్వు అనుకోవచ్చు,
కానీ నువ్వు మోసపోకుండా మాత్రం ఉండాలి. నేను ఎవరికి భ్రమ కలిగించలేదు అని ఒకవేళ నువ్వు అనొచ్చు, కానీ నీవు ఇతరులకు భ్రమ కలిగించే వ్యక్తిగా ఉండకుండా ఉండలేవు. కనుక జీవన స్థితిగతుల్లో మానవ వ్యవస్థ అంతటినీ మనం కలుపుకొని దాని యొక్క రసాన్ని తీసుకుంటే ఆ వ్యవస్థ అంతటిలో ఉన్నది మనుష్యుడే గనుక ఒక వ్యక్తి యొక్క స్వభావం ఆ వ్యవస్థలో అదే నియమంలో ఉంటుందనేది ప్రధానంగా గుర్తించడం చాలా అవసరమండి. కానీ దేవుని కృపా ఏర్పాట్లు ఈ ఆరాధనలో ప్రధానంగా నేను మీకు జ్ఞాపకం చేసేది దేవుని వచనంలో 62వ కీర్తనలో 2 ప్రధానమైన విషయాలు 3-4 వచనాల్లో చెప్తాడు చూడండి. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. మీరందరూ ఒకని, అందరూ వ్యవస్థలో ఉన్నవారే, ఆ ఒక్కడు కూడా అదే వ్యవస్థలో ఉన్నవాడు. అనగా మానవ జాతి లక్షణాన్ని గురించి ఇక్కడ ప్రధానంగా తెలియచేయడం ఈ 3వ వచనంలో స్పష్టంగా చూడవచ్చును. కానీ ఒకరిని ఒకడు పడద్రోయడానికి, ఒకరిని ఒకడు దోపిడీ చేయడానికి, లేక అనేకులు కలిసి ఒకరిని నిర్మూలన చేయడానికి, లేక తన మీద భయంకరమైన పరిస్థితులను ఒత్తిడి తెచ్చి ఆ వ్యక్తిని దూరపరచడానికి ఎందరూ ఏ రీతిగా మీరు చేస్తారు అనేది 3వ వచనంలో ప్రధానంగా తెలియచేయడం మనం గమనించడం చాలా అవసరం. 3వ వచనం మరొకసారి చదువుదాం. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఒరుగుచున్న గోడనంటే మనిషి ఎటువంటి వాడు? కట్టేటప్పుడు చాలా నిటారుగా ఉంటుందండి ఒక గోడ, చాలా బలిష్టమైన రీతిగా దానికి ప్లాస్టరింగ్ చేస్తారు. కొన్నాళ్లకు కొన్ని బీటలు కనపడతాయి, వాటిని ఏమంటారంటే గాలి బీటలండి అంటారు. చివరి గాలి బీటలు ఎలా పోయి పెద్ద బీటలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మరి కొన్నాళ్లకు గోడ నిటారుగా కట్టింది, తూకం వేసి ప్రతి ఇటుకి తూకం వేసి ప్రతిదీ కూడా నిటారుగా ఉందా లేదని చూచుకొని కట్టింది. కొన్నాళ్లకు నెమ్మదిగా ఒరుగుచున్నట్టుగా కనపడే పరిస్థితి ఉంటుంది. కానీ మానవ వ్యవస్థ అది నిటారుగా ఉండడానికి ఆస్కారం లేనిది. నేనే తిన్నమైన వాడిని అనుకునే స్థితిలో నీ కన్ను ఎక్కడో వంకలు తిరిగే వాతావరణం ఉంటుంది. నా అంతటి నీతిమంతుడు లేడు అనుకుని మనమే సంతోషభరితులుగా చేసుకోవడానికి కలిగి ఉండే మనస్సు ఏదో ఒక రోజున 4 కరుక్కునే పరిస్థితి ఏర్పడేది ఉంది. గొప్పవారై ఉండి బుద్ధిహీనులుగా ప్రవర్తించేవారు కలడు అంటారు. వారు చాలా గొప్పవారే, కానీ వారి ప్రవర్తన బుద్ధిహీనత అనేది ఏదో కోణంలో ఎప్పుడైనా పడినప్పుడు రే నేను ఇలాగ అనుకోలేదే నన్ను గురించి, అంటే నా కన్ను చెదరడానికో, నా మనస్సు చెదరడానికో, లేక నా ఆలోచన చెదరడానికో, నా జీవన స్థితిగతుల్లో ఒక తిన్నమైన గోడను అనుకున్నానే నెమ్మదిగా ఒరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ మానవ జీవితంలో మనం ప్రధానంగా మనం అర్థం చేసుకుంటే నీవు అనుకున్నంత నిటారైన మనిషి కాదు. నువ్వు బయటికి నిటారుగా ఉండొచ్చును, కానీ అంతరంగంలో ఎక్కడో వంగిపోయిన తత్వం కలిగిన స్థితిగతులు ఏలుబడి చేయొచ్చు. లేకుంటే ఏది నువ్వు ఎవరిని ఏమనలే, కానీ ఏదో ఆశించే మనిషి మనస్తత్వం ఉండొచ్చు. ఏదోటి నీ సొంతం చేసుకోనాలి అనే ఒక ఆరాటం ఉండొచ్చు. కానీ జీవన స్థితిగతుల్లో అందుచేతనే మానవ వ్యవస్థను దేవుని వచనం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. కంచెందుకు కాపుదలకు. ఈ కంచె ఏమవుతుంది? పడద్రోయబడేదిగా ఉంది. ఆ కంచె నికరంగా ఉంటుందా? ఇప్పుడు మన శరీరం మన యొక్క అంతరంగ పురుషునికి బాహ్యమైన కంచె ఉంటుంది, అది మనకు కనపడే శరీరం. ఈ శరీరం పై తోలు తిత్తు. కానీ ఇది ఎంతవరకు? చిన్న జ్వరం వస్తే, చిన్న ఏదైనా తలనొప్పి, లేకుంటే ఏదైనా దగ్గు కలిగితే, ఏదైనా గబుక్కుని నడుస్తున్నప్పుడు కలుక్కుమందనుకో, ఏ మడమో ఏ నడుమో. కనుక ఇది ఎంతవరకు కంచిది?
కానీ మనం నమ్ముకున్నాం, నా శరీరం ఏంటి బాగా దృఢమైంది అనుకున్నాం. ఇలా తీసావు. పొద్దున్నే బొజ్జ వెళ్తుండగా పొద్దున్నే అడుగులేసి పరిగెత్తావు రోడ్ల మీద. నీ షుగర్ సరవ్వాలని, నీ గ్యాస్ సమస్య పోవాలని, నువ్వు రకరకాల నీ శరీరంలో ఏలుబడి చేసే అనేక రకాలైన బలహీనమైన తత్వాలకు ఇది ఎంతవరకు కాపుదల కాగలిగిన కంచిగా ఉంది ఈ శరీరం. కానీ నీ శరీరాన్ని నువ్వు నమ్ముకుంటున్నావా ఇది గొప్ప కంచె అని? ఇది జీవితంలో ఒక విశేషమైనదిగా. ఇంగ్లీష్లో గొప్ప పాట ఒక ఆమె రాసింది. ఆ పాట యొక్క తాత్పర్యం ఏంటంటే, ఆమె జీవితంలో తన సౌందర్యాన్ని బట్టి తాను ఎంతో ఎక్కువగా తనను తాను అనుకునేదట. ఆమె ప్రపంచ సుందరిగా ఎన్నికైంది. ఎప్పుడైతే ప్రపంచ సుందరి ఎన్నికైందో, ఆ బంగారు కిరీటాన్ని పెట్టారో, ఇప్పుడు అనేక మందికి ఆమె ఏమైపోయిందో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోయింది. సెలబ్రిటీ అంటారు వాళ్ళు, సెలబ్రిటీస్. ప్రతి విందులకు ఆమె పిలిచేవారు, చిన్న కాఫోట్లు ఓపెన్ చేయాలంటే పిలిచేవారు, లేకుంటే ఏదైనా బట్టల వస్త్రశాల ఓపెన్ చేయాలంటే ఆమె పిలిచేవారు. ఎప్పుడు బిజీ. వర్షం కనక వర్షం కురుస్తుంది. దేవుడు ఒక రోజు చెప్పాడట ఒక దైవజనునికి, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయితో చెప్పు, నీ సౌందర్యం స్థిరం కాదు, దేవుడు నిన్ను ప్రేమించి కదా నీ ఇంతటి చక్కటితనాన్ని నీకు ఇచ్చాడు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అని చెప్పమన్నాడట. సరే దైవజనుడు వెళ్ళాడు, చెప్పాడు. ఆమె అందరి నేను దేవుడిని కాదంటలేదు, కానీ ఐఎమ్ వెరీ బిజీ, నాకు అంత సమయం లేదు, నాకు లెక్కలేనన్ని ప్రోగ్రాములు, కనుక ఒక అడుగు కూడా నేను మరి అటు ఇటు వేయడానికి ఆస్కారం లేదు, ఆలోచిద్దాం దాని గురించి అని చెప్పిందట. అలాగే రెండోసారి దేవుడు పంపాడు, మళ్ళీ మూడోసారి పంపించాడు. ఒక రోజున చిన్న జ్వరం వచ్చింది ఆమెకి. ఆ జ్వరంలో స్ఫోటకం వచ్చింది. ఈ స్ఫోటకం వచ్చిన తర్వాత ఒక నెల్లాడు మంచం మీద ఉంది. ఇది తగ్గిన తర్వాత మొట్టమొదటిగా అద్దం దగ్గరికి వెళ్ళిందట. అద్దం దగ్గరికి వెళ్ళి కెవ్వని కేకేసింది. నేనేనా అద్దంలో కనబడే మనిషి? నేను ముఖమంతా రంధ్రాలు పడిపోయింది. వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్, నేను ఎప్పుడైతే అద్భుతమైన ఆయన శిలువను నేను చూస్తున్నాను, నేనెంత అసహ్యమైన మనిషిని నాకు అర్థమవుతుంది. కనుక జీవితంలో ఆమె తనకు దేవుడిచ్చిన చక్కటి స్థితిని, ఆ సౌందర్యాన్ని దాన్ని ఒక విగ్రహంగా చేసుకుంది. లోకానికి ఆమె ఒక విగ్రహాన్ని అనుకుంది. చివరకు తన జీవితంలో చిన్న బలహీనత ఆమె ముఖ కవళికలు మార్చేసేసరికి తాను ఒక పిచ్చి దాని వల్లే కేకలేడు మొదలుపెట్టింది. ఆ తర్వాత మార్పు చెంది తన జీవితంలో గొప్ప సేవ చేసింది అనేది ఆమెను గూర్చి ఒకప్పుడు నేను చదివిన ఒక సాక్ష్యం. కానీ జీవితంలో ఎవరిమైనా అంతే. నేను నా జీవితంలో కొన్ని పాటలు కూడా రాసుకున్నాను నా జీవితాన్ని గురించి. నా జ్ఞానమే నిధి అని అనుకుంటుని, నా జ్ఞానమే నిధి అనుకుని, నాతో మాట్లాడితే టకామని జవాబు చెప్తా ఏ మనిషికైనా. నా జ్ఞానమే నిధి అనుకున్నాను. నా శ్రమకు ఫలితమే దీవెన అనుకున్నాను. నేను కష్టపడ్డానండి, కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. నా స్థితి ఈ రీతిగా మారిపోవడానికి మూల కారణం నేను చాలా కష్టపడ్డాను. కనుక నేను ఈ స్థితికి వచ్చాను. ఎవరైనా చెప్తారు, ఈ రోజున ఈ మంచి ప్లేయర్ అయ్యే కారణం ఏంటి? మా అమ్మ మా నాన్న యొక్క ప్రోత్సాహం అంటారు. మా అమ్మ మా నాన్న ప్రోత్సాహం, లేక పలాని గురువులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్నగారు నాతో ఆడి నాకు చాలా మెలకువలు చెప్పారు. అందుకే చదరంగంలో నేను ప్రపంచ పోటీల్లో మొదటి స్థానంలో నిలబడ్డా. లేకుంటే క్రికెట్లు ఇలాగయ్యాను, లేక పలాని విషయాల్లో
నేను ఈ రీతి నా స్థితిగతులు పొందడానికి కారణం నన్ను కన్న తల్లిదండ్రులు. చివరికి ఏమంటారంటే నేను పొందిన దాన్ని మా అమ్మ మా నాన్నకు నేను దాన్ని అంకితం ఇస్తున్నాను. నేను ఏదైనా పొందింది ఉంటే వాళ్ళ దయ వల్ల వాళ్ళు నన్ను కన్నారు, పెంచారు, ఈ పరిస్థితులు చేశారు. కనుక మన కృతజ్ఞత ఎంతవరకు ఉంటుందంటే మన అమ్మ నాన్న మన పరిధి వరకే ఉంటుంది. కానీ ఆ టాలెంట్, ఆ స్థితిని, ఆ ఆసక్తిని మనసులో పెట్టినవాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను గుర్తించకపోవడం, దేవుడు ఇచ్చింది, జన్మనిచ్చింది దేవుడు, కానీ నువ్వు దేవునికి వచ్చిన ఆలోచన లేని వ్యక్తిగా ఉండటం. కనుక ఎంతవరకు నీ అందుబాటులో ఉన్న వాతావరణాన్ని నువ్వు ఏదో సాధించానని చెప్పుకుంటావు, కానీ దీని వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంది, ఏర్పాటు ఉంది. అది అర్థమయ్యేసరికి అప్పటికే చాలా ప్రమాదం ముంచుకొచ్చే వాతావరణం ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో ప్రధానంగా నా విద్య, నా జన్మ, నా విద్య, నా ఉద్యోగ పరిస్థితులు, నేను రాసిన ప్రతి పరీక్ష పాస్ అవ్వడం, వాటిమి అనేది ఎరగని స్థితిగతుల్లో సాగడం, ఈ ఈ ఈ మనస్తత్వం నా జీవితంలో నేను ఏదో అనుకుని మబ్బులోకి తీసుకుపోయింది, అదొక ముసుగులోకి తీసుకుపోయింది.